హరే కృష్ణ ఆల్ డియర్ డివోటీస్. మీ అందరికీ కూడా గీతా ప్రవాహానికి స్వాగతం. సో మనం ముందుగా ఏం చేద్దాము అని అంటే ప్రేయర్స్ ఆఫర్ చేసుకొని కథలోకి ఎంటర్ అయిపోదాం. సో మనం ఏంటంటే 4th చాప్టర్ కంటిన్యూ చేస్తున్నాము. మ్యూట్లోనే ఉండండి. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथा मह्यं ददाति स्वापदान्तिकं। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादे पाश्चात्यदेशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तविंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण डियर डिवोटीస్. సో మనం ఏంటంటే 4th చాప్టర్ దివ్య జ్ఞానం గురించి తెలుసుకుంటున్నాము. సో ఇప్పటి వరకు ఏంటి అని అంటే పరంపర యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకున్నాము. ఈరోజు మనము కృష్ణావతారం యొక్క దైవిక స్వభావం గురించి తెలుసుకుంటాము. సో దానిని మనం మొదలుపెట్టే ముందు అందరం కూడా బీట్ బ్యాగ్స్ ఉంటే తెచ్చుకోండి. ఫస్ట్ ఒక రౌండ్ చాంటింగ్ చేద్దాం ఈరోజు. ఒక రౌండ్ చాంటింగ్ చేసి తర్వాత మనము కథలోకి ఎంటర్ అవుదాం. ఓకేనా డివోటీస్? సో ప్లీజ్ బ్రింగ్ యువర్ బీట్ బ్యాగ్స్. సో మనము ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. లేదు అంటే మీరు మ్యూట్లోనే ఉండి మీరు చేసుకుంటూ ఉండండి. प्रेम से कहो जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तविंद. సో మనము చాంటింగ్ బ్యాగ్లో వేలు ఎప్పుడు కూడా ఈ మధ్యలో మన ఈ ఈ చూపుడు వేలు ఉంటుంది కదా, ఈ చూపుడు వేలుని మనము బీడ్స్కి టచ్ అవ్వకుండా పక్కకు పెట్టడానికి ఇలా మనం బయటికి పెట్టాలన్నమాట. ఎందుకంటే చాలా మటుకి అందరు ఏం చేస్తూ ఉంటారంటే ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ఇట్లా అనిస్తూ ఉంటారు, కానీ అయినా కానీ అది తగులుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇది అహంకారాన్ని సూచిస్తుందన్నమాట. సో ఇది మనము వదిలిపెట్టాలి. సో అందుకనేసి దీనిని పక్కకు పెట్టి దీంట్లో నుంచి మన మధ్యలోకి సపరేట్గా పెట్టి మనము బీడ్స్ని పట్టుకుంటామన్నమాట. అది కూడా బీడ్స్ అనేది బీడ్ బ్యాగ్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఆ బీడ్స్ మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్తున్నాయి. మనలో ఉన్న ఈ భౌతిక శరీరాన్ని ఆధ్యాత్మిక శరీరంలాగా మార్చడానికి ఈ బీడ్స్ మనకు ఉపయోగపడుతున్నాయి. ఓకేనా? సో అందుకని వీటిని ఎలాంటి అపవిత్రంగా తర్వాత
హ్మ్, ఎలాంటి దోషం లేకుండా వాటికి తగలకుండా ఈ బీడ్స్‌లో ఈ బీడ్స్‌ని ఈ బీడ్ బ్యాగ్‌లో మనం పొందుపరుస్తామనమాట. ఓకేనా? సో, ముందుగా మనం పంచతంత్రము చెప్పుకొని మనం స్టార్ట్ చేస్తున్నాము. సో, ఎందుకంటే ఇది తెలిసిన తర్వాత ఈ శ్లోక గురించి గూడా మనము కులశేఖరాల వారు ఏం చెప్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. प्रेम से कहो जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त विंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम हरे हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे रामा राम हरे हरे कृष्णा कृष्ण कृष्णा 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 हरे रामा राम हरे कृष्णा कृष्ण कृष्णा हरे रामा राम हरे
హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే हरि ओम। प्रेम से कहो जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर భక్తవృంద కి జై। సో మనం ఈరోజు ఎందుకు ఒక రౌండ్ చాంటింగ్ చేశాము అంటే చాలా కారణాలు ఉన్నాయి। సో వాటిని మనం చర్చించే ముందు ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి। సో ఈరోజు భగవంతుని యొక్క దైవిక స్వభావం మనం తెలుసుకునే ముందు
ఒక 10 నిమిషాలు మనం చాంటింగ్ చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోక. మనకి కులశేఖర వాళ్ళు తన ఈ శ్లోకాన్ని ముకుందమాల స్తోత్రంలో చెప్తారనమాట. సో, ఏంటి అంటే శత్రు చైదేక మంత్రం. సకలముపనిషత్ వాక్య సంపూజ్య మంత్రం. సంసారోచ్ఛేద మంత్రం సముచిత తమస సంఘనిర్యాణ మంత్రం. సర్వైష్ సర్వైష్ ఐశ్వర్య మంత్రం వ్యసన భుజగ సంధష్ట సంత్రాణ మంత్రం. జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ హరే కృష్ణ మహామంత్రంలో మనకి 16 సిలబుల్స్ ఉన్నాయి. ఓకే. సో అవి ఒక్కొక్కటి ఇక్కడ మనకి లార్డ్ రామ గురించి, లార్డ్ కృష్ణ గురించి ఉన్నాయి. కానీ చాలామంది ఈ మంత్రాన్ని చాలా తక్కువ అంచనా వేస్తారనమాట. సో మహామంత్రాన్ని ఎంతగా మన ఈ బద్ధజీవులు అవమానిస్తూ దాని అహంకార భావంతో దాన్ని పక్కన పెడుతూ ఉంటారు. అయితే ఈ మహామంత్రము, దీన్ని మహామంత్రము అని కూడా ఎందుకు అన్నారంటే దీంట్లో సర్వైశ్వర్యాలు ఉన్నాయన్నమాట. సో రామ అనే పదము కన్నా కృష్ణ అనే పదము 3 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని మనకి ఎన్నో శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలాగే ఒక్కసారి రామనామాన్ని మనం ఉచ్చరించాము అంటే 1000 సార్లు విష్ణునామాన్ని ఉచ్చరించినట్లు. అంటే 1000 నామాలు అంటే ఒక సహస్రం. ఒక సహస్రనామాన్ని మనం ఏ విధంగా అయితే ఉచ్చారణ చేస్తామో అది ఆ ఉచ్చారణలో మనకి దోషం ఉండొచ్చు. కానీ రామ అని ఒక్కసారి పలికినందున ఆ భక్తుడికి ఆ సహస్రనామాలు పలికినంత విలువ ఇక్కడ దక్కుతుందన్నమాట. సో అందుకని ఇందులో మనకి 4 సార్లు రామ అనే పదం ఉంది. అంటే 4 సార్లు అంటే 4000 సార్లు మనం సహస్రనామాలను ఉచ్చరించినట్లు. సో అలాగే ఒక్కసారి రామ అని పలుకుతే 3 సార్లు కృష్ణ అని పలికినట్లు. సో అలాంటిది కృష్ణనామాలు కూడా 4 ఉన్నాయి. అంటే 4000 సార్లు మనము విష్ణునామాలని స్వీకరిస్తే ఇక్కడ ఒక్కొక్కసారి కృష్ణనామాన్ని అంటే దానిని 3 సార్లు మనం మళ్ళీ ఇంటూ చేయాలి. సో అలాంటిది 4 ఇంటూ మళ్ళీ 4. సో అలా మనకు చేస్తూ ఉంటే ఎన్నో మిలియన్స్ టైమ్స్ మనము ఆ విష్ణునామాన్ని ఉచ్చరించినట్లు అవుతుంది. సో అందుకని ఒక్కసారి అయినా పదే పదే హరే కృష్ణ అని సంభాషణ ఎందుకు చేస్తారు అని అంటే పైనుంచి హరే అనే దానికి కాన్సెప్ట్ అన్నమాట. అంటే శక్తి. రాముడికి శక్తి స్వరూపము సీతాదేవి. అలాగే శ్రీకృష్ణునికి శక్తి స్వయంగా రాధారాణి అన్నమాట. తన అంతర్గతంగా బాహిర్గతంగా ఆహ్లాదకరంగా తన శక్తిని వెదజల్లుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆ శక్తి కూడా మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే హరే కృష్ణ అనేది మన అంత చక్కగా ఉచ్చారణ చేస్తూ ఉండాలన్నమాట. సో చాలా మట్టుకి నేను ఈ పూజ చేశాను, ఈరోజు సహస్రనామాలు చదివాను, గంట సేపు నేను అష్టోత్తరాలు చదివాను అని అనుకోవడంలో ఆ జీవి ఆ భక్తుడు ఒక మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మహామంత్రం ఉచ్చారణ చేసేవాళ్ళు ఎక్కడో పై లెవెల్లో ఉంటారనమాట. సో
అందుకని మహామంత్రాన్ని మనకి శ్రీ చైతన్య మహాప్రభు అందరికీ సులభ పద్ధతిలో అందరికీ కూడా ఆ ఫలితం దక్కాలని ఈ మహామంత్రాన్ని పంచడం జరిగింది. కానీ విలువ తెలియని భక్తులు, విలువ తెలియని జీవి అంటే బద్ధ జీవితంలో జీవిస్తున్న జీవి దాని గురించి అర్థం చేసుకోలేడనమాట. అందుకని ముకుందమాల స్తోత్రంలో ఆ కులశేఖర వారు ఈ విధంగా చెప్తున్నాడనమాట. ఈ మంత్రాన్ని నువ్వు ఏ విధంగా ఏ కోరికతో అయినా నీవు ఉచ్చరించినా కానీ అన్నీ నీకు జరుగుతాయి. నీ శత్రువులు ఏదైతే ఉన్నారో బాహ్యంగా అంతరంగా శత్రు చైదేక మంత్రం ఏదైతే ఉందో అది కేవలం ఇదే మహామంత్రం. సో శత్రువులు అనేవాళ్ళు బహిరంగంగా బాహ్యంగా ఉండొచ్చు, మన అంతరంగంగా కూడా మన 6 శత్రువులు మనల్ని వేధిస్తూ ఉండొచ్చు. దానికి మూలంగా మనకి ఈ మహామంత్రమే. అలాగే సకల ఉపనిషత్తులందరూ కూడా అన్నిట్లో కూడా సముపార్జితమైనది ఈ మహామంత్రంలోనే అని చెప్తున్నారు. తర్వాత సంసారోచ్ఛేద మంత్రం అంటే సంసారం అనే ఈ సాగరంలో బద్ధజీవి కొట్టుకుపోతున్నాడు. సో ఆ కొట్టుకుపోతున్న బద్ధజీవిని బయటికి లేపడానికి ఉపయోగించే సాధనము ఈ మంత్రం. ఈ మంత్రాన్ని తక్కువ అంచనా వేయకూడదు డియర్ డివోటీస్. సో అలాగే సముచిత తమస సంఘ నిర్యాణ మంత్రం. సో మనకి ఈ లౌకిక సాంఘిక అన్ని కోరికల నుంచి కూడా బయటికి తీసేది ఈ మంత్రం. చాలామంది డూప్లిసిటీతో పైన మాత్రం చక్కగా ఎంతో ఆదర్శవంతంగా కనబడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఇంకొక ఫేస్ ఉంటుందన్నమాట. అది అన్నిట్లో నుంచి కూడా బయటపడేస్తుంది మనకి. తర్వాత సర్వైశ్వర్యేక మంత్రం అంటే సర్వ ఐశ్వర్యములను కూడా మనము కోరుకునే భక్తుడు బద్ధజీవుడు అర్థాది జ్ఞాని జిజ్ఞాసిల్లో ఈ పురుషార్థాల్లో ఏది కోరుకున్నా కానీ ఆ అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయన్నమాట. వ్యసన భుజగ సంధష్ట సంత్రాణ మంత్రం అంటే ఈ వ్యసనాలు ఎలాంటివి అని అంటే మనకి ఒక లస్టీ డిజైర్స్, మెటీరియల్ ఎంజాయ్మెంట్స్ ఇవన్నిటినీ ఈ మైండ్ మనకి అంటే మనస్సు ద్వారా కలిగే ఒక్కొక్క కోరిక ఎన్నో పాములు కాటు వేస్తున్నట్టుగా ఉంటాయన్నమాట. వాటిలో నుంచి బయటపడేస్తుంది మనల్ని. మనకు కేవలము కూడా ఈ భగవంతుని యొక్క సేవనే మనకి ముఖ్యము అనేటట్టుగా ఆ ధామానికి చేర్చేటట్టుగా ఈ మంత్రం మనల్ని తీసుకెళ్తుంది. అందుకని ఈ మంత్రాన్ని తక్కువ అంచనా వేయకూడదు డియర్ డివోటీస్. తర్వాత జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. సో జిహ్వ ఏదైతే మన నాలిక ఉందో అది కేవలము శ్రీకృష్ణుని నామాన్ని జపించడానికి మాత్రమే ఉపయోగించాలి. అది ఉపయోగిస్తూనే మనకి జన్మ అనేది సార్థకం అవుతుంది. సో మన జన్మను సార్థకం చేసుకోవాలి అనంటే ఈ నామాన్ని ఉచ్చరించాలి అని మనకి సకల ఉపనిషత్తులు మనకి చెప్తున్నాయి. సో ఈ మంత్రాన్ని మనమందరము కూడా శ్రద్ధగా ప్రతిరోజు, ఎందుకంటే దాంట్లో అందరూ అనుకుంటారు, నేను ఈవెన్ దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా ఎలా అంటే నేను చాలా చాంటింగ్ చేసేస్తున్నాను, సో నాది జరిగిపోతుంది, నేను నియమాలు పాటిస్తున్నాను అని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే జీవి బద్ధ జీవితంలో ఉన్న జీవి కానీ అది ఎలా మనల్ని మారుస్తూ ఉంటుంది అనంటే మనకి ఈ ఐహిక కోరికలన్నీ కూడా అంటే వైరాగ్యం చెందుతూ ఉండాలి. వైరాగ్యం జరగకుండా భక్తి ముందుకు వెళ్ళదు. భక్తి జ్ఞానాలు ఎలా అంటే తపస్సుతో ఉంటాయి. ఆ తపస్సు వైరాగ్యంతో మొదలవుతుంది. సో
ఈ శ్లోకాన్ని మళ్ళీ మళ్ళీ కూడా మీరు రికార్డింగ్‌లో వినండి. సో, ఇన్ ఈ శ్లోకాలో మీకేదైనా అర్థం కాలేదు అంటే మళ్ళీ కూడా అడగొచ్చు. సో, మనమేంటి అనంటే మహామంత్రాన్ని అందరము చక్కగా జపిద్దాం. దాంట్లో ఉన్న మహత్యాన్ని తెలుసుకుందాం. దానిని 10 మందికి పంచడానికి ప్రయత్నం చేద్దాం. సో, ఎప్పుడు మనకేంటి అనంటే మన స్వార్థము గురించే ఆలోచిస్తాము. ఇక్కడ ఈ మహామంత్రంలో ఒక జీవి తన సూక్ష్మ శరీరాన్ని నశింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు డియర్ డివోటీస్. సూక్ష్మ శరీరము అంటే మనస్సు, బుద్ధి, అహంకారము. సో, అది ఎప్పటి వరకు నశించదో మనకి ఆర్థిక శరీరం అంటే ఆధ్యాత్మిక శరీరము మనకి ఏర్పడదనమాట. సో, ఆధ్యాత్మిక శరీరం ఏర్పడినంత కాలము ఈ ఫ ఈ జీవికి ఆ ఫలితమే ఉండదు. సో, అందుకని ఆధ్యాత్మిక జీవితం వైపు ప్రయాణము సాగించాలి అనంటే, ఆ మనసు, బుద్ధి, అహంకారాలని మనం డిజాల్వ్ చేయాలి. కేవలము భగవంతుని ధ్యానంలోనే ఉండేటట్టుగా మనము ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో, మనం అందరం కూడా ఆ ప్రయత్నం మనం చేస్తూ ఉందాం. సో, ఇంకా మనము 4 చాప్టర్‌లో ఏం తెలుసుకుంటున్నాము అనంటే, ఈ దివ్య జ్ఞానం అన్నమాట. సో, దివ్య జ్ఞానము అనేది 4 అంశాలలో విభజించబడింది. సో, ఆ 4 అంశాలని ఎలా చెప్పారు అనంటే, పరంపర ద్వారా కలిగే జ్ఞానం. అది మొదటి స్టెప్ డియర్ డివోటీస్. ఎందుకంటే, పరంపర గురించి మనం చాలా చక్కగా లాస్ట్ క్లాస్‌లో విన్నాము. సో, ఒక ప్రామాణిక గురువు గురించి మనం తెలుసుకోవాలి. గురువు ఎవ్వరి నుంచైనా ఏ సాంప్రదాయాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. కానీ దాంట్లో మన పరివర్తన ఎలా ఉంది అనేది మనం గమనించాలి. సో, కాలేజు, ఇన్‌స్టిట్యూషన్స్ తర్వాతే తర్వాత బిజినెస్ ఎంపైర్స్ ఎన్నో ఉంటాయి. కానీ జీవి ఎప్పుడు కూడా ది బెస్ట్ అవ్వాలనుకుంటాడు. సో, అలాగే భక్తుడు కూడా ది బెస్ట్ అవ్వాలనుకోవాలి. సో, భక్తిలో భగవంతుడికి బెస్ట్ అంటే ఆహ్, భగవంతుని సేవలో ఉండడం. సో, అది ముఖ్యం. సో, దాంట్లో మనము పరంపరలో భక్తులను చేస్తుందా ఈ పరంపర? ఆ పరంపర ద్వారా, ఆ భక్తుడి ద్వారా 10 మందులు భక్తిలోకి వస్తున్నారా? అనేది మనకి ఇంపార్టెంట్. సో, అందుకని ఆ పరంపర అది కూడా ఒక డిసెండింగ్ మర్సీ లాగా ఒకరి తర్వాత ఒకరికి వస్తూ ఉంటుంది. సో, మనకి భగవంతుడు చైత్య రూపంలో మన హార్ట్‌లో నుంచి మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడనమాట. సో, ప్రతీదీ భక్తి అనేది సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పెక్ట్ లాగా చదివేస్తే అర్థమయ్యేది కాదు భక్తి అనేది. అది జీర్ణించాలి. దానిని పాటించాలి. అప్పుడే భక్తి మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే పాటించలేదో ఆ భక్తి పతనానికి దారితీస్తూ ఉంటుంది. ఓకేనా? సో, అందుకని పరంపరా జ్ఞానము మనకి చాలా ఇంపార్టెంట్. సో, దాని గురించి స్వయంగా భగవంతుడు మనకి వివరించాడు. సో, బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయంలో ఉన్న ఈ వైష్ణవ ఫిలాసఫీ అనేది అంత తక్కువ అంచనా వేయడానికి లేదు. వైష్ణవుడు అంటేనే తన పాదధూళితో మన పాపాలని మనం కడిగేసుకుంటాం. అలాంటి వైష్ణవులని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఆ వైష్ణవులని అది కూడా మనకి అందుబాటులో ఉన్న వారిని మనం ఎప్పుడు పూజనీయంగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ సెకండ్ మనం ఏం నేర్చుకుంటున్నామంటే కృష్ణ అవతారం యొక్క దైవిక స్వభావం. సో, ఇదంతా ఎక్స్‌పాన్షన్స్ మనం తెలుసుకున్నాము.
14 ప్లానెటరీ సిస్టమ్స్ గురించి తెలుసుకున్నాము. ఒక జీవి ఏ విధంగా ఇరుక్కుపోయాడు అనేది తెలుసుకున్నాము ఈ బద్ధ జీవితంలో. సో, ఆ బద్ధ జీవితంలో నుంచి బయటపడేయడానికి మనకి ఒక భక్తుల రూపంలో వస్తూ ఉంటారనమాట. సో, దానిని స్వీకరించిన వాడు భక్తుడు, అంటే బద్ధ జీవితంలో నుంచి బయటపడగలుగుతాడు. సో, ఇలా మనకి ఈ ఫిఫ్త్, సిక్స్త్ శ్లోకాలు, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. సో, ముఖ్యంగా ఏంటి అంటే అర్జునుడికి ఇంకా ప్రశ్నలు వచ్చాయి. సో, తనకి తెలుసుకున్నాడు. ఓకే. పరంపర గురించి తెలుసుకున్నాడు. హ్మ్. తన ఆహ్, నువ్వు వివస్వానికి ఎలా చెప్పావు? తర్వాత మనువుకి ఎందుకు చెప్పావు? ఎలా చెప్పావు? దాని నుంచి ఇక్ష్వాకు వంశానికి ఎలా వచ్చింది? అవన్నీ కూడా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత కూడా ఏంటంటే తనకి క్వెషన్ ఏమొచ్చిందంటే, ఓ శత్రు సంహారక, ఓ మధుసూదన, పూజనీయుడైన భీష్మద్రోణుల వంటి వారిని నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలను? ఎందుకంటే వాళ్ళు పూజనీయులు, గురువులు, పెద్దవాళ్ళు. వాళ్ళని నేను ఏ విధంగా సంహరిస్తాను అని తనకి ఇంకా క్వెషన్స్ వచ్చాయన్నమాట. తర్వాత భ భ భగవానుడు చెప్తున్నాడు. యాహ్! సారీ, ఇది వేరే చదివాను నేను. సో, దాంట్లో ఫోర్త్ చాప్టర్‌లో ఫోర్త్ వన్ కదా! ఒక్క నిమిషం. యాహ్! యాహ్! సో, మళ్ళీ చదువుతున్నాను. అది వేరే పేజ్‌లోకెళ్ళింది. సూర్య భగవానుడైన వివస్వనుడు జన్మచే నీకంటను పూర్వుడు. అట్టి ఎడ ఇదిలో ఆదిలో నీవీ శాస్త్రమునకి అతనికి ఉపదేశించితివని నేనెటులా అర్థము చేసుకొనవలయును. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమని సమాధానం చెప్తున్నాడంటే, దేవదేవుడు ఈ విధంగా పలికాడు. ఓ పరంతప, నీకును మరియు నాకును పలు జన్మలు గడిచినవి. అవన్నీయు నాకు జ్ఞప్తియున్నవి. కానీ నీవు వాటిని జ్ఞప్తి జ్ఞప్తియందు ఉండించుకోన కొనజాలవు. తర్వాత అంటే ఆ అనేక జన్మల గురించి చెప్తున్నాడనమాట. తర్వాత తన యొక్క అవతారం యొక్క ప్రత్యేకత గురించి చెప్తున్నాడు. పుట్టుక లేని వాడనైనను నా దివ్య దేహమెన్నడును నశింపనిదైనను సకల జీవులకు ఈశ్వరుడైనను ఆది అయిన దివ్య స్వరూపములతో నేను ప్రతి యుగమునందును నా ఆంతరంగిక శక్తిచే అవతరించుచున్నాను. ఆ! ఏ విధంగా నేను అవతరించుచున్నాను అనేది ఇక్కడ ఈ పట్టికలో మనం ఒక్క నిమిషం చూడాలి, తెలుసుకోవాలి. సో, భగవంతుడికి, జీవుడికి మధ్య ఉన్న ఒక పోలిక. ఏంటి అంటే మనం కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ అంటారు. సో, ఎలా? సో, కృష్ణుడంటే ఇక్కడ భగవంతుడు. సో, ఇక్కడ జీవాత్మ. ఏం చెప్తున్నాడు? శాశ్వతము మరియు జ్ఞాపకము. అతనికి అనేక జన్మల యొక్క జ్ఞాపకము ఉంది. జీవికి ఎలా ఉంటుంది అని చెప్తున్నారు? శాశ్వతమైన వాడు కానీ గత జన్మలను మర్చిపోతాడు. సో, చాలా రేర్‌గా మనము అవి వింటూ ఉంటాము, గత జన్మ స్మృతులు అని. కానీ మనకేంటంటే ఒక 4 రోజుల క్రితము ఏమి వండాము, ఏమి తిన్నాము, ఏమి చేశామో గుర్తుండదు. అలాంటిది గత జన్మ గురించి మనకి ఏమి గుర్తుంటుంది డియర్ డివోటీస్. అందుకని ఇక్కడ భగవంతుడు అనేక జన్మల నుంచి ఉన్నాడు. ఆది అంతానికి ప్రత్యేకుడు అని చెప్తున్నారు. అచ్యుతుడు. ఓకే. అతనికి జన్మ లేనివాడనమాట. సో, స్వకల్పనలతో అవతరిస్తాడు. ఆత్మా మాయయ. కర్మఫలము ఆధారంగా జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది మహామాయ. సో, జీవాత్మ
తనకి ఉన్న కర్మ ఫలము ఏదైతే కర్మఫలము మిగిలిపోతుందో, ఒక ఒక మంచి గాని, చెడు గాని, ఏదైనా గాని, ఆ ఆధారంగా ఆ కర్మ ద్వారా జీవి జన్మ తీసుకుంటూ ఉంటాడనమాట. అది ఇక్కడ జీవాత్మకి. అది మహామాయలాగా ఉంటుంది. కానీ భగవంతుడి విషయంలో అలా కాదు. స్వకల్పనలతో అవతరిస్తూ ఉంటాడు. సో, అది తన అవతరణ గురించి కూడా మనం ఇంకా 7th, 8th శ్లోకాల్లో తెలుసుకుంటాం. ఆధ్యాత్మిక శరీరంతో అవతరిస్తాడు. అతని అవతరణ ఎలా ఉంటుంది అంటే సచ్చితానంద, సచ్చితానంద స్వరూపుడు. సచ్చితానంద స్వరూపుడు అంటే ఎప్పుడూ కూడా ఆనందదాయకంగా ఉంటుంది అతని అవతారం. కానీ భౌతిక శరీరాన్ని దాల్చిన జీవాత్మ ఎలా ఉంటాడు అంటే భౌతిక శరీరాన్ని అంగీకరిస్తాడు. ఎందుకంటే తనకి తప్పదు, కర్మఫలం కరిగిపోవాలి. అందుకని భౌతిక శరీరాన్ని దాల్చాలి. అతనిది అసత్, అచిత్, నిరానంద. సో అన్ని బాధలతో ఇందాకే మనం చదివాము. వ్యసన భుజంగ. సో వ్యసన భుజంగ అంటే మన వ్యసనాలు, మన కోరికలు, మన ఆలోచనలు, మన అలవాట్లు అన్నీ కూడా అది ఎన్నో వేల పాములు మనకి కాటేస్తున్నట్లుగా, తేళ్ళు మనని కుడుతున్నట్లుగా ఉంటుందన్నమాట. సో బాధ అలా ఉంటుంది. సో అసత్ ఎప్పుడు కూడా అసత్యంలో జీవిస్తూ ఉంటాడు, కానీ అదే నిజం అనుకుంటాడు. అది తర్వాత ఇంకోటి ఏం తేడా చెప్తున్నాడంటే భగవంతుడికి మరియు బద్ధజీవుడికి. సో శరీరానికి మరియు ఆత్మకు భేదము లేదు. ఇక్కడ కృష్ణ ఆధ్యాత్మికంగా అంటే తన శరీరాన్ని దాల్చాడు. ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో రాముళ్లాగా, ద్వాపర యుగంలో కృష్ణుళ్లాగా అవతారం దాల్చినా కానీ తనకి ఆ శరీరానికి ఆత్మకి ఎలాంటి భేదం లేకుండా తన ఉన్నాడు. కానీ చాలామంది ఏం చెప్తారు, రాముడు ఒక బోయవాడి చేతిలో చనిపోయాడని, ఆ తర్వాత కృష్ణుడు ఇలా తన హృదయాన్ని తన బాణం ద్వారా ఛేదించబడిందని, ఇలా ఎన్నెన్నో ఏదో ఏదో అలా అజ్ఞానంతో మనం వింటూ ఉంటామన్నమాట. కానీ అది అవతారాన్ని చాలించారు వాళ్ళు. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత జీవుడిది ఎలా ఉంటుంది అంటే ఆత్మ శరీరాన్ని పొందుతుంది. స్థూల శరీరం మరియు స్థూల సూక్ష్మ. అంటే ఒక జీవి ఈ రెండు ఎప్పుడు ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. స్థూల సూక్ష్మ. స్థూల శరీరము అంటే గ్రాస్ బాడీ. అంటే గ్రాస్ అంటే మనకి ఈ పంచభూతాలతో ఏర్పడిన శరీరం. ఈ మట్టి అంటే ఈ ఇందులో ఈ జలము, మట్టి, వాయువు, ఆకాశం, భూమి ఇవన్నిటితో ఈ శరీరం అనేది ఏర్పడింది. ఈ శరీరం లోపల సూక్ష్మ శరీరం కూడా ఉంది, సెటిల్ బాడీ. మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ శరీరము దహనమైపోయిన ఈ శరీరంలో నుంచి, అంటే ఈ శరీరంలో మన జన్మ వెళ్ళిపోయినా కానీ సూక్ష్మ శరీరం మిగిలిపోతుంది. సూక్ష్మ శరీరం మిగిలిపోతే ఆత్మ అదే తిరుగుతూ ఉంటుందన్నమాట ఇంకొక శరీరాన్ని తీసుకోవడానికి. ఆ కోరికలని మనం తీసేయాలి. మనసులో ఉన్న కోరికలు మనకి ఈ అన్నిటినీ కూడా ఛేదించాలి. అంటే దాన్ని డిజాల్వ్ చేయాలి. సూక్ష్మ శరీరాన్ని డిజాల్వ్ చేస్తేనే ఈ జన్మకు సార్థకత. అంతేకాని ఎంతసేపు కూడా మన ఆలోచనలలో ఇంకా భగవంతుని తప్పి మిగతా ఆలోచన మెదులుతుంది అంటే ఆ సూక్ష్మ శరీరానికి మనము ఆహారాన్ని ఇస్తున్నట్టు. సో దాన్ని మనం ఛేదించాలి. అప్పుడే మనకి ఈ ఆత్మ పరమాత్మతో కలుస్తుంది. తర్వాత ప్రతి జన్మ గుర్తుంటుంది ఎవరికి? భగవంతుడికి. కానీ శరీరం మారుతుంది కాబట్టి గత జన్మ మరచిపోతాడు జీవుడు. ఓకేనా? సో ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.
సో, ఇది క్లియర్‌గా లేనంత వరకు మనకి భగవద్గీతలో చెప్తున్న పాఠం అనేది మనకు అర్థం కాదు. ఏదో బుక్ చదివామా, మూసేసామా, మళ్ళీ అయిపోయింది. అంతేకానీ భగవద్గీతలో ప్రతి పేజీ, ప్రతి శ్లోక మనకి చాలా ఇంపార్టెంట్. ఒక్క శ్లోకాన్ని మనం కనెక్ట్ అయిపోయినా కానీ మనం ఇంకా దాన్ని వదలం. 10 మందికి దీన్ని పంచిపెట్టాలి అనే ఆతృతలోనే మనం ఉంటాము. ఆ ఆతృత జరగట్లేదు. మనం ఇంకా భక్తిలోకి ముందుకు వెళ్ళట్లేదు అంటే మన భక్తిలో లోపం ఉంది డియర్ డివోటీస్. ఆ లోపాన్ని మనం వెతకాలి. ఆ లోపాన్ని వెతకకపోతే మన జీవితానికి పరమార్థం అర్థం కాదు. ఓకేనా? సో, అలాగా దీన్ని భగవంతుడు అనంత రూపాల్లోనికి విస్తరించిన ఆయన ఆది అయిన వాడు. భగవంతుని ప్రతి అవతారంలో రంగులు మార్చినా ఒక్కటిగానే ఉండే వైడూర్యమని పంటివాడు. సో, ఈ వైడూర్యంతో పోల్చారన్నమాట. ఆ నానా రూపాలు కేవలము విశుద్ధ భక్తులకే అర్థమవుతుంది. సో, మనము ఆహ్, ఎప్పుడైతే జీవి తన ఏ పరిస్థితిలో కర్మ చేస్తున్నాడని తెలుసుకొని, ఏ గుణంలో ఉన్నాడని తెలుసుకొని, భక్తి సత్వగుణంలోకి ప్రయాణిస్తూ ఉండాలి. సత్వగుణంలోకి ప్రయాణించిన తర్వాత విశుద్ధ సత్వంలోకి వెళ్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే పని ఎలా ఉండాలి? సాత్విక్ హియరింగ్. సాత్విక్. హ్మ్. ఆహ్, ఎప్పుడైనా అంటే మనని ఆహ్లాదంగా ఉంది కదా అని మనం ఏదో వేరే హియరింగ్ చేస్తూ ఉంటాము. కానీ అది మనల్ని ఇంకా బద్ధ జీవితంలో బందీ చేస్తుంది అనే విషయం పదే పదే మనకి నెమరు వేస్తూ ఉండేటట్లుగా ఉండాలి. అంతేకానీ అంటే బయట పడేస్తూ ఉండాలి. సో, అది మనం నేర్చుకోవాలి. తర్వాత ఏం చెప్పారు? నేను ఎప్పుడు అవతరించినా నన్ను సేవించడానికి నీవు కూడా అవతరిస్తావు. సో, భగవంతుడి అవతరణ జరిగినప్పుడు భక్తుడి అవతరణ, జీవుని అవతరణ గూడా జరుగుతుంది అని వివరిస్తున్నారు. సో, భగవంతుడు భక్తులని వదలడు. భగవంతుడు చ్యుతి లేనివాడు. అచ్యుతుడు. తనను మరియు తన మునపటి అవతారాలను ఎన్నటిని మరిచిపోడు. భగవంతుడు అద్వైతుడు. తన దేహానికి తనకు భేదము లేనివాడు. తన సచ్చిదానంద విగ్రహాన్ని మార్చని కారణముగా భగవంతుడు అంతా గుర్తుపెట్టుకుంటాడు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే విగ్రహారాధన మనం చేస్తూ ఉంటామో, ఏ విగ్రహము, ఏ మన ఇష్టదైవము అందులో మనము భగవంతుణ్ణి చూడగలగాలి. సో, భగవంతుడు మనకి ఆ విధంగా మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడనమాట. సో, తన దేహానికి, విగ్రహానికి తేడా లేదని చెప్తున్నాడు. ఇప్పుడు మనము పూరిలో జగన్నాథుని ఉత్సవాలు జరుగుతున్నాయి. సో, జగన్నాథుడి త్వరలోనే జగన్నాథుని రథము ఎన్నో వేల ఆహ్, భ భక్తులకి తన దర్శనమిస్తారు. సో, అంటే ఆ జగన్నాథుడిది ఎలా అంటే ఏదైతే ఆ మూర్తి చెయ్యడానికి శాస్త్రాల్లో రాయబడి ఉందన్నమాట. దానికి కూడా ఒకరిని ఎంచుకొనబడతారు. సో, ఆ మూర్తిలో ఆ మూర్తికి ఉపయోగించిన చెక్క అంత ఆహ్, ఈజీ చెక్క కాదు డియర్ డివోటీస్. దానికి అది ఎక్కడ నుంచి తీసుకురావాలి, అది కూడా మనకి ఆహ్, 12 సంవత్సరాలకు ఒకసారి దానిని మారుస్తూ ఉంటారనమాట. సో, అది ఎలా అంటే ఎక్కడ నుండి తీసుకురావాలి, ఎక్కడ దొరుకుతుంది అనేది ఆల్రెడీ మనకి రాసి ఉంటుందన్నమాట. సో, అలాంటి చెక్క తీసుకువచ్చి దానిలో కూడా ఆహ్, ఆహ్, ఒక దేహములాగా
ఒక గుండె కొట్టుకునేటట్టుగా ఆ ఆ పదార్థాన్ని మారుస్తూ ఉంటారు. సో, ఆ పదార్థం మార్చేటప్పుడు ఏదైతే జీవి దాన్ని స్పర్శని కలుగుతాడో, ఆ జీవి ఇంక భగవద్ధామానికి చేరుకుంటాడనమాట. సో, అది అలాంటిది భగవంతుని యొక్క విగ్రహారాధన. సో, విగ్రహారాధనను కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. సో, చాలా మటికి ఎలా అంటే భగవంతుణ్ణి అర్చ విగ్రహ రూపంలో మన ఇంటికి వస్తారు. ఆ అర్చ విగ్రహ రూపంలో ఉన్న ఆ విగ్రహాలని స్వయంగా ఆ జీవిని భగవద్ధామానికి తీసుకువెళ్ళడానికే ఆ విగ్రహాలు వస్తాయన్నమాట. సో, ఆ విగ్రహాలని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. సో, ఇక్కడ ఇంకా ఆ భగవంతుని యొక్క దైవిక స్వభావం గురించి ఏ విధంగా వివరిస్తున్నారు అంటే, బ్రహ్మ సమేతాలో కూడా మనకి 2 శ్లోకాలున్నాయి. గోవిందుని యొక్క అతేంద్రియ స్వభావము. అద్వైతం అచ్యుతం అనాదిం అనంత రూపం. ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ. వేదేషు దుర్లభమదుర్లభ ఆత్మభక్తౌ. గోవిందం ఆదిపురుషం తమహం భజామి. అద్వైతం అంటే దైత్యము లేనివాడు. ఇంకొకటి లేదు అతనికి. సో, అంటే పరమాత్మ, ఆత్మ పరమాత్మ ఒక్కటే అని బోధించేది దైత్యం. ఓకేనా? అంటే అద్వైతం. సో, ఇక్కడ ఆత్మ, పరమాత్మ 2 వేరు వేరైనా ఒక్కటే అనుకోవడం మనం అర్థం చేసుకోవాలి. తర్వాత అచ్యుతం అంటే చ్యుతి లేనివాడు. అంటే తప్పు అనేది తనలో మనకి కనబడదు, కనబడకూడదు అనేది అచ్యుతం. అనాదిం పుట్టుక లేనివాడు, అనాదిగా ఉన్నవాడు. అనంత రూపం అంతులేని రూపాలు కలవాడు. ఆద్యం అన్నిటికీ మూలం. పురాణ పురుషం పురాతనమైనవాడు. నవ యవ్వనం చ నిత్య యవ్వనుడు. వేదేషు దుర్లభం అంటే వేద జ్ఞానము ద్వారా సాధించడం కష్టం. తపస్సులు జ్ఞానులు అర్థం చేసుకునేది భక్తుడు అర్థం చేసుకుంటాడు. భక్తుడికి అర్థమయ్యేలా భగవంతుడు తనకి వశమవుతాడు. సో, అది తనని వేద జ్ఞానం కూడా అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు. అదుర్లభం ఆత్మభక్తౌ. విశుద్ధ భక్తి ద్వారా ప్రకటమవుతాడు. కేవలము విశుద్ధ భక్తి ద్వారానే ఆ దేవాది దేవుడు ప్రకటమవుతాడు అని చెప్తున్నారు. సో, ఇంకో శ్లోక కూడా మనకి బ్రహ్మ సమేతలో ఏం చెప్తున్నారంటే, అన్ని అవతారాలకి మూలం. రామాది మూర్తిషు కళానియమేన తిష్టాన్. నానావతార మకరోద్భవనేషు కింతు కృష్ణ స్వయం సమభవా పరమ పుమాన్యో. గోవిందమాది పురుషం తమహం భజామి. రామాదిమూర్తేషు కళానియమేన తిష్టాన్ అంటే రామ నరసింహాది పలు అవతారాలలో కూడా ఆ భగవంతుడు ఒకడే అని చెప్తున్నాడనమాట. నానావతార మకరోద్భవ కేషు కింతు అనేకమైన అంశావతారాలలో సర్వదా ఈ విశ్వంలో నిలిచి ఉంటాను. కృష్ణ స్వయం సమభవ పరమ పుమాన్యో అంటే శ్రీకృష్ణునిగా తెలియబడే స్వయం భగవానుడు స్వయంగా కూడా అవతరించేవాడు. తన అవతరణ స్వయం భగవానుడిలాగా మనకి అవతరించారనమాట. తర్వాత ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. సూర్యదేవుడు నీకంటే పూర్వుడని, శాస్త్రాలను ఇదివరకే బోధించారని కృష్ణుడు ఆ విధంగా పలికాడు. సో, అనేక జన్మల నుంచి కూడా మనము భగవంతుడి ఉన్నాడు, జన్మలు గడిచాయి అని మనం తెలుసుకున్నాము. సో, 7th, 8th శ్లోకాలు అండ్ 9th, 10th ఈ 4 శ్లోకాలు కూడా మనం చూద్దాం. అంటే భగవంతుని యొక్క అవతారానికి కారణం.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అద్యు అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో మరియు అధర్మము వృద్ధి నొందునో ఆ సమయమున నేను అవతరించెదను. సో, అందుకని ఈ కృష్ణ అవతారానికి గల కారణము ధర్మము, అధర్మము గురించి తేడా అన్నమాట. సో, అధర్మము ఇది చక్కగా ఈ శ్లోకాలో ఈ దిక్సూచి బ్యాలెన్స్‌గా లేదు. అంటే అధర్మం పరులకి, అంటే అధర్మం ఎప్పుడైతే ఎక్కువవుతుందో ధర్మాన్ని స్థాపించడానికి, అధర్మాన్ని ముట్టగొట్టడానికి భగవంతుడు వచ్చాడనమాట. సో, అధర్మం అంటే అహంకారము, కామము, భ్రాంతి అంటే మోహము, దురాశ, అసూయ, కో క్రోధము, ఇవన్నీ కూడా అధర్మపాలు. నిజాయితీగా దయ, కా కాఠిన్యము లేకుండా పరిశుభ్రత, ఇది ధర్మపరులు పాటించేది. సో, ఇలా అహింసా తత్వము మనకి బుద్ధుడు బోధించాడు. అహింసా సూత్రాలను బోధించడానికి వచ్చాడు. ఎక్కడైనా అవతరించవచ్చు. సందేహము, మనం ఎలా అంటే ఏ అవతారంలో అవతరించినా గానీ దానిలో అది అధర్మంగా ఉందా? ధర్మపరంగా ఉందా? ధర్మపరంగా ఉంది అంటే ఆ అవతారము అది భగవంతుని అవతారము అని జీవుడు తెలుసుకోవాలి. భగవంతుడు పుట్టిక మరియు చ్యుతి లేనివాడు. ఆయన తన స్వేచ్ఛ సంకల్పము ప్రకారము అభివ్యక్తి చేస్తాడు. ఇది కూడా మనం తెలుసుకున్నాం. సో, ఇంకో కారణం ఏం చెప్తున్నారు? కృష్ణుడు అవతరించడానికి గల కారణాలు పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించడానికి, దుర్మార్గులను నశింపజేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అవతరించుచున్నాను. ప్రతి యుగమునందు నేను అవతరించుచున్నాను అని చెప్తున్నాడు డియర్ డివోటీస్. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ వామన అవతారం, తర్వాత కృష్ణ అవతారము, ఇక్కడ వరహావతారము, ఇది కూర్మ అవతారము. సో, అలా వేదాలు ఇవన్నీ స్వయంగా కలియుగంలో ఈ భగవద్గీత, శ్రీమద్ భాగవతము స్వయంగా కృష్ణ భగవాన్ అవతారము అని మనకి చెప్పారన్నమాట. ఓకేనా? సో, భక్తులను రక్షించడమే ప్రధాన కారణము తనకి. భగవంతుడు ధర్మాన్ని స్థాపించడానికి భక్తులకు శక్తిని ఇస్తాడు. భక్తుల పట్ల ప్రేమతో భగవంతునికి గల సంబంధాన్ని కొనసాగించడానికి ఆయన ఎప్పుడు ఆసక్తిగా ఉంటాడు. కృష్ణుడికి మనపై ఉన్న ప్రేమే మన ఆశ. సో, అది భక్తుడి యొక్క ఆశ. సో, ఈ 9వ శ్లోక, 10వ శ్లోకాన్ని కూడా మనం చదివి పూర్తి చేసుకుందాం. కృష్ణుడి యొక్క అవతారానికి ఇది చాలా కోట్ చేస్తూ ఉంటారు. తన కార్యకలాపాలను ఎలా తెలుసుకుంటారు అని. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః తత్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అంటే, ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. ఇక్కడ చక్కగా చెప్పారు చూడండి. నా జన్మము మరియు కర్మల దివ్యత్వం నెరిగినవాడు శరీర త్యాగం పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలుగుతాడు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే, కృష్ణుని గురించి తెలిసిన వాళ్ళు కృష్ణుని ప్రేమించకుండా ఉండలేరు డియర్ డివోటీస్.
వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రిత బాహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగత. అంటే భగవంతుని అర్థం చేసుకున్నవారు చరిత్రలో ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉన్నారంటున్నారు? ఎప్పుడైతే తన దివ్యత్వాన్ని రుచి చూస్తారో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. లేకపోతే అర్థం చేసుకోలేరు. ఎలాంటి వారు చేసుకోలేరు? రాగము, భయము, క్రోధము నుండి విడివడి నాయందు సంపూర్ణంగా మగ్నులై నాకు శరణుజొచ్చిన కారణంగా పూర్వము పలువురు నా యొక్క జ్ఞానముచే పవిత్రులై నా దివ్య ప్రేమను పొందగలిగిరి. సో మనము రాగద్వేషాలను వదిలేసేయాలి. రాగద్వేషము అంటే ఇది నాకు నచ్చింది, ఇది నాకు నచ్చలేదు. రాగము, అనురాగము. నచ్చింది ఎందుకు వదిలేసుకోవాలి అని కూడా అనుకుంటారు. నచ్చింది కూడా మనం వదిలేసుకోవాలి. సో ఇక్కడ రాగద్వేషాలకి అతీతంగా ఉండాలి. భయానికి భగవంతుడే మన చెంత ఉన్నాడని భక్తుడు అనుకున్నప్పుడు భయానికి చోటు లేదు. క్రోధము ఎలాంటిది అంటే భగవంతుడి అది మనల్ని విడవదు. కానీ భగవంతుని చర్చలో కానీ భగవంతుని భక్తులని ఎవరైనా అపహేళన చేసినప్పుడు దాన్ని జాగ్రత్తగా ఉపయోగించి ఇక్కడ మనం దాన్ని ప్రదర్శించాలి అన్నమాట. సో కోపం ఎప్పుడు మనల్ని వదలదు. ఆ కోపాన్ని జాగ్రత్తగా దాచుకొని దానిని సరి అయిన సమయంలో ఉపయోగించాలి. అది నా యందు సంపూర్ణంగా మగ్నులై నన్ను జొచ్చిన కారణంగా అంటే ఎలా అంటే కంప్లీట్ సరెండర్. తవైవాస్మి అంటే నేను ఇంకా నీ వాడని అని ఎప్పుడైతే భగవంతుణ్ణి భక్తుడు కోరుకుంటాడో కరిష్యే అక్కడ కరణం తవా అంటారు. అంటే నేను ఇంకా ప్రతి కార్యాన్ని నీకే అర్పించుకుంటున్నాను అని భగవంతుని కోరుకుంటున్నాడనమాట భక్తుడు. సో ఈరోజు మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు ఏంటంటే ఈ క్లాస్లో దివ్య జ్ఞానము యొక్క పరంపరతో కృష్ణుడు అంటే ఆ భగవానుడు దేవాది దేవుడు ఈ దివ్య జ్ఞానాన్ని సూర్య భగవానుడికి వివరించాడు. సూర్య భగవానుని ద్వారా మనుకి వచ్చింది. మనువు ద్వారా ఇక్ష్వాక వంశానికి ఈ దివ్య జ్ఞానము పంచబడింది. సో ఈ సర్వోత్కృష్టమైన శాస్త్రము ఈ విధంగా గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది. రాజర్షులు దానిని ఆ కారణంగా ఆ రకంగా అర్థం చేసుకుంటారు. కృష్ణుడు దానిని తన భక్తుడు మరియు స్నేహితుడైన అర్జునుడికి వివరించాడు. అర్జునుడి ప్రశ్న సూర్యదేవుడు జన్మచే నీకంటే పూర్వుడు, అది ఆదిలోనే, మరి ఆదిలోనే నీవు ఈ శాస్త్రమును ఆయనకు ఎలా బోధించావు అనే విషయాన్ని పరంపర జ్ఞానం ద్వారా మనం అర్థం చేసుకున్నాము. తర్వాత శ్రీకృష్ణుని అవతారం యొక్క దైవిక స్వభావం ఏ విధంగా ఉంటుందంటే కృష్ణుడు తన మునుపటి అవతారాలన్నిటినీ గుర్తించుకుంటాడు, కానీ జీవుడు గుర్తించుకోలేడు. ప్రతి యుగములోనూ జీవులపై తనకున్న దయతో ప్రత్యక్షమవుతూ ఉంటాడు. సో బృందావన్ మనము కొన్ని స్టోరీలు భక్తులు అక్కడ జీవిస్తున్న బ్రజవాసులు చెప్తూ ఉంటారు. డియర్ డివోటీస్, ఎలా అంటే ఒక భక్తుడికి మనసులో ఏదైనా అనిపించినా, ఏదైనా కోరిక తినాలని అనిపించినా, ఏదైనా పని చెయ్యాలని అనిపించినా అది త్వరగా ఏదో ఒక రూపంలో ముందుకు కనబడుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా వాళ్ళు భగవంతుని చూడగలుగుతారు. సో
ఇలా ఎన్నో మనకు ఉదాహరణలున్నాయి. సో, ఇంకా ధర్మంపై అధర్మము ప్రబలంగా ఉన్నప్పుడు ఆయన అవతరిస్తాడు. ధర్మబద్ధంగా అంటే మనకి ఈశావాస పద్ధతిలో భక్తుడు జీవిస్తూ ఉన్నప్పుడు, జీవుడు జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఎలాగా ఏమి నష్టం లేదు. కానీ తా ఆ బద్ధజీవుడు తనకు కేటాయించిన ఆహ్, ఏదైతే వనరులు ఉన్నాయో దానిని హ్మ్, ఉపయోగించుకోవడమే కాకుండా దాన్ని అధర్మంగా మనము వాడుతూ ఉన్నప్పుడు. వనరులు అంటే చాలా మటికి అందరూ ఏమనుకుంటాము అంటే ఆహ్, ఏ పండో, ఫలమో హ్మ్. అని అనుకుంటూ ఉంటారు. ప్రకృతి ఇచ్చే ప్రతీదీ కూడా అది ఫలమే. మనం యజ్ఞచక్రంలో తెలుసుకున్నాము. భగవంతుడు మనకి ప్రతీదీ అర్పించాడు. అది మళ్ళీ భగవంతునికే చేరాలి. సో, ఒక జ్ఞాని తనకి ఉన్న ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది 10 మందికి పంచాలి. ఒక గురువు ఒక శిష్యుడిని చేసినప్పుడు ఆ శిష్యుడి ద్వారా తన జ్ఞానము 10 మందికి పంచబడుతుంది. ఒక టీచరు స్టూడెంట్‌ని టాప్ ర్యాంక్‌లో చూసినప్పుడే ఆ టీచర్‌కి చాలా సంతోషం. ఒక తండ్రి ఒక కొడుకుని ప్రయోజకుడిని చేసినప్పుడే ఆ తండ్రికి గౌరవం. ఒక తల్లి తన కూతుర్ని చక్కగా తీర్చిదిద్దినప్పుడు ఆ తల్లికి గౌరవం. ఆ విధంగా మనకి ఈ ధర్మం అనేది సాగుతూ ఉండాలి. అంతేకాని అధర్మపరంగా ఈ యుద్ధం జరుగుతూ ఉంది. అందుకని ఆ యుద్ధాన్ని ఎప్పుడైతే నా పూజనీయులైన గురువులని, పితామహులని నేను ఏ విధంగా చంపగలుగుతాను అని అడిగిన ప్రశ్నకి భగవంతుడు చెప్తున్నాడన్నమాట సమాధానం. వాళ్ళు అధర్మ పక్షాన ఉన్నారు. అధర్మము మనము మౌనం పాటించినా కానీ అధర్మాన్ని స్వీకరించినట్లు. సో, అందుకని తప్పుని తప్పు అని అర్థం చేసుకోవాలి. దాన్ని వాదించాలి. ఇది మనం నేర్చుకోవాలి. తర్వాత 8వ శ్లోకాల్లో మనం నేర్చుకున్నది ఏంటి అంటే, సాధువులు ఎప్పుడూ ఉద్ధరించబడతారు. సో, దానికి డౌటే లేదు. మార్గంలో ఉన్నవాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు నశింపబడతారు. హ్మ్. ధర్మం అనేది స్థాపించబడుతుంది. ఈ 3 కారణాలు భగవంతుని యొక్క అవతారానికి ప్రయోజనాలన్నమాట. తర్వాత 9వ శ్లోకాలో ఏంటి అంటే, నా జన్మలు అంటే భగవంతుని యొక్క కర్మములు అంటే కర్మలు దివ్య స్వరూపములు. సో, ఆయనకి మనం ఏ కర్మ చేసినా, ఆయన మనకి ఏ కర్మ చేసినా తన పార్థసారథిలాగా అక్కడ అర్జునుడి పాదాల దగ్గర కూర్చొని భగవంతుడు భక్తుని యొక్క ఆస్వాదన చేస్తున్న తన కర్మలో అది ఎంతో గూఢార్థం దాగి ఉందన్నమాట. సో, భక్తవత్సలుడు అది మనం అర్థం చేసుకోవాలి. సో, తన జన్మలు కర్మలు అన్నీ కూడా దివ్య స్వభావమైనటివి అని తెలుసుకొని శరీరమును విడిచిన తర్వాత కూడా భక్తుడు తెలుసుకోగలుగుతాడు. బద్ధజీవుడు తెలుసుకోలేడు డివోటీస్. సో, అందుకని దీనికి నియమాలు అవసరం. నియమాలు పాటించడం వల్ల చాలా మటుకేంటంటే సాంప్రదాయాల గురించి మనం తెలుసుకున్నాము. సో, సాంప్రదాయాలు పాటించకుండా ప్రతి సాంప్రదాయంలో ఒక నియమం ఉంటుంది. అది తెలుసుకోలేడు. ఏం చేస్తాడంటే బద్ధజీవుడు ఈ సంప్రదాయంలో ఒకటి తీసుకుంటాడు. ఇంకో సాంప్రదాయంలో ఒకటి తీసుకుంటాడు. అలా బద్ధ జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. కానీ భక్తుడు ఏ సాంప్రదాయంలో ఉన్నా, ఏ భక్ ఏ ఇష్టదైవాన్ని పూజించినా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ శరీరములో విడిచిన తర్వాత భగవంతుని ధామాన్ని మనం చేరుకోవడానికి మన భక్తి చేయాలి.
అంతేగాని ఏదో టెంపరరీగా ఈ గుడికి వెళ్ళాను, అర్చన చేశాను, నాకు డబ్బు వచ్చింది, ఆర్తి. హ్మ్. అంటే కష్టం ఉంది, సుఖం కావడానికి మనం వెళ్ళాము. తర్వాత తీరిపోయింది, అయిపోయింది. అంతేకాదు, అక్కడ మనం తెలుసుకోవాల్సింది, భక్తుడు అవ్వాలి అని అంటే ప్రతినిత్యము కూడా భగవంతుని సేవలో ఉండాలి మనం. అది తెలుసుకోవాలి. సో మళ్ళీ లేకపోతే ఈ జన్మ మృత్యు జరా వ్యాధిలో పడిపోతూ ఉంటాము. అందుకని చెప్తున్నాడు, తిరిగి ఈ భౌతిక జన్మలో జన్మించడు, భక్తుడు జన్మించడు ఇంకా. సో అది, సో అక్కడ మనకి ఆల్రెడీ రివీల్ అయిపోయింది, భక్తుడైతేనే మనకి జన్మ అనేది ఉండదు. ఆ జన్మ ఉంది అంటే మళ్ళీ బద్ధ జీవితంలో ఉండిపోతాము. సో ప్రతి ఒక్కరము భక్తులం కావడానికి ప్రయత్నం చేద్దాం. సో మళ్ళీ 10 ఏం చెప్తున్నాడు 10వ శ్లోకంలో, ఎలా భక్తులవుతారు? జీవులు పొందనిది, అంటే జీవులు ఏ విధంగా కృష్ణుని పొందుతారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. రాగము, భయము, క్రోధాలను వదులుకోవడం, పూర్తిగా ఆయన శరణు పొందడం, ఆయన గురించి నిజమైన జ్ఞానాన్ని పొందడం. సో నిజమైన జ్ఞానము అంటే శాస్త్ర ప్రకారము, శాస్త్రాలలో వివరించబడింది. అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, తాత చెప్పింది, ముత్తాత చెప్పాడు, నా వంశంలో ఇలా ఉంది, అలా ఉంది అని కాదు. ప్రామాణిక గురువు నుంచి, ప్రామాణికంగా శాస్త్రాల నుంచి ఏదైతే వివరించబడిందో అది మనము జ్ఞానాన్ని పొందడం అన్నమాట. సో రాగద్వేషాల నుంచి మనం బయటపడాలి, క్రోధం నుంచి బయటపడాలి, భయం నుంచి బయటపడాలి, ఇవన్నిట్లో నుంచి మనం బయటపడాలి. ఎప్పుడు బయటపడతాము? ఎప్పుడైతే పూర్తి శరణార్థి తీసుకుంటామో, ఇంకా ఆ భగవంతుడే నాకు శ్రీరామ రక్ష, అతనే నన్ను నడిపిస్తున్నాడు, నేను నడవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని భక్తుడు అనుకొని అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తాడో ఎలివేటర్ ఎక్కిచ్చేస్తాడు. ఓకేనా? సో ఇది మనం తెలుసుకున్నాము. సో తర్వాత థర్డ్ది అనేది జీవులలో తన వ్యవహారం ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ 4th చాప్టర్లో 2 భాగాలను పూర్తి చేసుకున్నాము డియర్ డివోటీస్. ఇప్పుడు మీకు ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ, ఎలాంటి డౌట్ ఉన్నా కానీ, డౌట్ ఈజ్ ఎ డీమన్, మీరు అడగొచ్చు. ఎందుకంటే అది ఒక శత్రువు, తర్వాత ఒక రాక్షసి. అది అంటే ఒక డౌట్ మనం ఎప్పుడూ కూడా క్లియర్ చేసుకోవాలి. అంతేకాని ఇక్కడ ఎలాంటి డౌట్ మనం క్లియర్ చేసుకోకుండా ఉన్నాము అని అంటే భక్తిలో ముందుకు వెళ్ళము. సో అర్జునుడికి వచ్చిన ప్రశ్నలు మనకు వస్తాయి, కానీ మనం ఏంటంటే ఇది అడగాల, అదే అడగాల, అయ్యో ఇది ఎలా, అదే ఎలా అనుకొని అడగకుండా ఉండిపోతాం. సో ప్రతి ఒక్క క్వశ్చన్, మీకు ఎలాంటి క్వశ్చన్ ఉన్నా ఇక్కడ భక్తుడు అవ్వడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా మిగతాది ఏమీ లేదు. సో భక్తుడం అవుదామా అందరం కలిసి? సో అప్పుడు మనం ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ముందుకు వెళ్ళొచ్చు. లేదా ఎలా ఉంటుంది అని అంటే అయినా కానీ, ఎందుకంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అని అంటే, జీవుడికి ఫ్రీ విల్ ఉంది. సో ఆ ఫ్రీ విల్ ప్రకారము తనని నడిపిస్తూ ఉంటాడు. సో అందుకని మనం అర్థం చేసుకోవాలి, భక్తుడు అవ్వడానికి మనం చేసే ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి అని. సో ఎక్కడికి ఆపేద్దాం డియర్ డివోటీస్. సో మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చదువుతాం. సో ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నా ప్రణామ్స్ టు యూ మాతాజీ. ఏంటంటే అది హరే కృష్ణ మహామంత్రము ఒక మీనింగ్ అంటే దాంట్లో ఉన్న గూఢార్థము అంటారా, లేకపోతే పరమార్థం అంటారా, లేకపోతే దాని యొక్క
ఏమైనా దాని గురించి వివరించగలుగుతారా? దాని గురించి హరే కృష్ణ మహామంత్రం గురించి? మహామంత్రము మాతాజీ మనము ఫస్ట్ క్లాస్ మొదలవుతున్నప్పుడే మనం విన్నాం కదా! సో, నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తాను. సో దట్ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంद की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय चैतन्य चंद्रा की जय. जगन्नाथ बलदेव सुभद्र माई की जय. आल assembled devotees की जय. సామవేద భక్త వృంद की जय. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మీరు చాలా చక్కని ప్రశ్నలు అడిగారు. సో, ప్రశ్నలందరికీ సమాధానాలు చక్కగా దొరికాయని అనుకుంటున్నాను. హరే కృష్ణ.